హాయ్ ఫ్రెండ్స్, కాంపిటీషన్ అనేది జీవితంలో ఒక భాగం అయినప్పటికీ మనం ఏ పని చేసినా ఎదుటి వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎదుటి వాళ్ళు ఎంత ముందుకెళ్తున్నారు, ఎదుటి వాళ్ళు ఎలా బాగా చేయగలుగుతున్నారు, ఆర్ ఇది మనతో అవుతుందా అనే ఆలోచనలతో ఉంటాం. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మన గురించి మనకు తెలిసి మనకు కావలసిన నాలెడ్జ్ అండ్ మనం చేస్తున్న పనికి సరిపోయే నాలెడ్జ్ మనం యాడ్ ఆన్ చేసుకుంటూ ముందుకెళ్తే మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, వేరే వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, వేరే వాళ్ళు ఎంత సక్సెస్ అయ్యారు, ఇలాంటి విషయాలు మనకు అవసరం లేదు. మన గోల్ ఏంటి, ఆ గోల్ రీచ్ కావడానికి మనం చేయవలసిన యాక్షన్ ప్లాన్ ఏంటి, అక్కడికి యాక్షన్ ప్లాన్ ద్వారా మనం మన గోల్ని రీచ్ అయ్యేందుకు ప్రయాణించే టైంలో మనకు కావలసిన స్కిల్స్, అలాగే మనకు కావలసిన కాన్ఫిడెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అలాగే ఎమోషనల్ బ్యాలెన్స్, లైక్ కొన్ని పనులు మనకు చేరానప్పుడు మనం చాలా నర్వస్గా, టెన్షన్గా, యాంగర్తో ఉంటాము, ఆర్ అలాంటి నెగిటివ్ ఇంప్రెషన్స్ని ఇతరుల మీద చూపెడుతుంటాము. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం ఫిట్నెస్, హెల్త్ రిలేటెడ్ గురించి ప్రతిరోజు ప్రయత్నం చేస్తే హెల్త్ ఈజ్ వెల్త్, హెల్త్ ఈజ్ వెల్ బీయింగ్. మీరు ఎప్పుడైతే డైలీ ఫిట్నెస్, యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ ఇలాంటి వాటితో మీ జీవితంలో రోజు 1 గంట స్పెండ్ చేయగలిగితే అవి మిమ్మల్ని ఎలాంటి టెన్షన్ ఉన్న సిచ్యువేషన్ నుండైనా బయటికి తేయగలుగుతాయి. మీలో ఎనర్జీ పెరుగుతుంది. ఆందోళన వచ్చినప్పుడు ఎనర్జీ ఎక్కువ ఉంటే మీరు ఆ ఆందోళనని ఫీల్ కారు, దాన్ని ఫేస్ చేయగలుగుతారు. జీవితంలో మనం ఎనర్జీ లెవెల్స్ పెంచుకుంటే మనకు వచ్చే ఛాలెంజెస్ చిన్నవిగా కనబడతాయి. ఎప్పుడైతే మనం హ్యాపీగా, కాన్ఫిడెంట్గా, సంతోషంగా ఉంటే మనను ఎలాంటి ఛాలెంజెస్ కూడా భయపెట్టలేవు. మనం వాటిని క్లియర్గా చూసి ఎలా ఓవర్కమ్ చేయాలో అర్థం చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే డల్గా, డిసప్పాయింటెడ్గా, యాంగర్గా, డిస్కరేజింగ్గా ఉంది అంటే మనలో ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. ఈ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే మనం పెంచుకోగలుగుతామో, జీవితంలో ముందుకెళ్ళగలుగుతామో, అప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ అంటే యాంగర్, టెన్షన్, ప్రెజర్ లాంటి ప్రాబ్లమ్స్, నెగిటివ్ థాట్ ప్రాసెస్ని దూరం చేయవచ్చు. అంతేకాదు, మనలో ఎనర్జీ, మనలో క్లారిటీని, ఆలోచన విధానాన్ని కూడా పెంచుతుంది. ప్రాణాయామ అనేది ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్. అది మనం ప్రొఫెషనల్గా నేర్చుకోగలిగితే మీ ఆలోచన విధానం, మీ క్లారిటీ అండ్ మీ థాట్ ప్రాసెస్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. మెడిటేషన్ చేయడం వలన మీకు హయ్యర్ ఇంటెలిజెన్స్తో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఫిట్నెస్ రిలేటెడ్ మీకు ఏది నచ్చినా అది చేయండి. మీ ఫుడ్ ఎలా తీసుకుంటున్నారో, మీ హ్యాబిట్స్ ఎంత బాగున్నాయో అనే దాని మీద మీరు అనలైజ్ చేసుకోండి. ఇవి మీరు ఎప్పుడైతే హెల్త్, వెల్త్, ఫిట్నెస్ అండ్ ఆల్సో యువర్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ బ్యాలెన్స్తో తీసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఒక పాజిటివ్ పర్సన్గా, వెరీ ఎంకరేజింగ్, అలాగే మోటివేటింగ్, ఇన్స్పైరింగ్ పర్సన్గా జీవితంలో ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా ఎదుర్కొని ముందుకు వెళ్ళి సక్సెస్ఫుల్గా ఛాలెంజెస్ని ఓవర్కమ్ అయ్యి ముందుకు వెళ్ళచ్చు. ఇలాంటి ప్రయత్నం చేయండి. మీరు మీ హ్యాబిట్స్ని రాసుకుంటూ ఇంప్రూవైజ్ చేయండి. ఎక్కడైతే నెగిటివ్ హ్యాబిట్స్ ఉన్నాయో వీలైనంత వరకు తగ్గించండి. పాజిటివ్ హ్యాబిట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. అలా చేయడం వలన మీ పర్సనాలిటీలో ఒక చేంజ్ వస్తుంది. ఇతరులు మిమ్మల్ని చూసినప్పుడు మీరు కొత్తగా, ఎనర్జెటిక్గా, ఇన్స్పైరింగ్గా కనబడతారు. ట్రై దిస్ and you will see the difference in 21 to 90 days. Thank you very much. Ravi Rao signing off.